ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ బిడ్డలుగా మా అందరినీ సమకూర్చి మీ ఉన్నతమైన మాటలు మీ సన్నిధిలో మాకు వినిపించుండగా నైనా కూడిన బిడ్డలకి వినగలిగే చెవులను గ్రహించే హృదయం బిడ్డలకు అనుగ్రహించండి. మాట్లాడుతున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి సమయోచితమైన జ్ఞానంతో బిడ్డలకి నైనా మీ వాక్యాన్ని అందించటకు మమ్మల్ని బలపరిచి నడిపించండి తండ్రి. మీరే మాట్లాడండి నైనా. మా యొక్క హృదయంలో తండ్రి వెత్తబడుతున్న వాక్యాన్ని తండ్రి విని మర్చివారుగా కాకుండా వాక్య ప్రకారం జీవించినట్లు మీ సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి. జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వద్ద కృతజ్ఞత స్థితులు చెల్లించుకున్నాం. అలాగే మీకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద మూల శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని వద్ద దేవుడి యొక్క మాటలు మరి వినడానికి ఈ వారం కూడా దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞులమై ఉన్నాము. మరి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా చెప్పబడుతున్న వాక్యం పట్ల ఆసక్తి, శ్రద్ధ కలిగి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడి మాటలు ఎంత గొప్పవి అని మనం ఆలోచించగలిగితే కనుక అది మన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే కనుక ఈ దినాన్న మనం ధ్యానించుకునే మాటని మనం చూద్దాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇక్కడ చెప్పబడుతున్న మాటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక ఏమని చెప్తున్నాడండి? వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతురు. అక్కడ కింద ఇంకో మాట చెప్తున్నాడు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని ఒకటేసి కింద ఏముంది చూడండి. తన విశ్వాసము చేత. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చెప్పబడుతున్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటే కనుక నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? తన విశ్వాసం చేత జీవిస్తాడు. అసలు భూమి మీద దేవుని వాక్యము చెప్తున్నట్టుగా మనం ఆలోచిస్తే కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎందుకు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటే ఎందుకు లేదండి? అందరూ కూడా పాపము చేసి త్రోవ తప్పి పనికి మాలిన వారు అయ్యి. చూడండి ఒకసారి హెజ్కేలు గ్రంథము మనం చూడగలిగితే కనుక హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి, అది కాదు. అక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే కనుక ఏ మనుష్యుడును దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడడానికి అర్హత లేదు. ఎందుకు లేదంటే ప్రతివాడు కూడా తాను చేసిన పాపమును బట్టి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేకపోతున్నాడు. కానీ ఇక్కడ మనకి చెప్తున్న వాక్యము మనం జాగ్రత్తగా ఆలోచిస్తే
కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే మనుషుడు నీతిమంతుడిగా లేడు, కానీ తనకున్న విశ్వాసం ఏదైతే ఉందో తన విశ్వాసం తను ఎలా నిలబడుతుందంట? నీతిమంతుడిగా నిలబడుతుంది. ఎందుకు మనిషికి ఏ విశ్వాసం ఉండాలి? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి? దేవుడి పట్ల నమ్మకాన్ని కలిగి ఉండదు. ఆ విశ్వాసం ఎలా ఉండాలో ఒక్కసారి మనకి ఎబ్రియ రాసిన పత్రికలో చెప్తున్నారు చూడండి. ఎబ్రియ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడు ఒక మనిషిని ఇష్టపడాలి అంటే వారికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంటే ఆ విశ్వాసం ఏంటి అనేది అక్కడ చెప్తున్నారు చూడండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. అసలు విశ్వాసం అంటే ఏంటంట? దేవుడి వద్దకు వచ్చేవాడు. మనందరూ ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుని వద్దకు వచ్చాం. వచ్చిన మనం ఆయన ఉన్నాడని, తన్ను వెతికే వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. మన నమ్మకం ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడని నమ్మాలి. మనం నమ్మిన ఆ దేవుడు మనకి ఫలము దయచేయగలవాడని మనం నమ్మాలి. అలాంటి విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంట? నీతిమంతుడిగా నిలబడతాడు. అంతేగాని మన స్వకీయ క్రియలు ఏవైతే ఉన్నాయో, నేను మంచివాడిని అనిపించుకోవడానికి ఈ భూమి మీద నేను చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నేను దేవుడి ఎదుట నీతిమంతుడిగా నిలబడలేము. మనం నిలబడగలమా? నిలబడలేం. ఎందుకంటే మనకి నీతిమంతులుగా తీర్చబడే అవకాశం కోల్పోయాం. కానీ దేవుడు విశ్వాసం ఎవరైతే ఉంచుతుందో వారిని ఎలా నిలబెడుతున్నాడు? నీతిమంతులుగా నిలబెడుతున్నాడు. ఇప్పుడు ఆ విశ్వాసం కలిగిన వారు మనం, అవునా? ఇప్పుడు మనం ఆ విశ్వాసం కలిగిన వారు అయితే ఇప్పుడు ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుందా? రక్షిస్తుందా? ఎలా ఉంటే రక్షిస్తుంది? విశ్వాసం మనల్ని రక్షించాలి అంటే మన విశ్వాసం ఎలా ఉండాలో ఒక్కసారి యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు దేవుని నమ్మేవండి విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే మనం రక్షింపబడతామా? మరి విశ్వాసం దేనికి? మనకి రక్షించడానికే కదా. మరి ఎందుకు రక్షింపబడం? మనం దేవుని నమ్మకం ముందు చేసే క్రియల్ని మనల్ని నీతిమంతులుగా నిలబెట్టాలి. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రభుని మనం విశ్వసించిన తర్వాత మనం నీతిమంతులుగా నిలబడాలి అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంట? ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. దేవుని నమ్మి మనం క్రియలు చేయకపోతే మన విశ్వాసం ఏమైపోతుందంట? మృతమైపోతుంది. అర్థమవుతుందండి? చెప్పబడుతున్న వాక్యం మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది మీకు ఏమైనా అర్థమైందా? మనం నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబడడానికి అర్హత కోల్పోయాం. కానీ ఎవరైతే ఆయన ఉన్నాడని, ఆయన నమ్మిన వారికి ఫలం దయచేస్తాడని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అలా విశ్వసించి ఆ విశ్వాసంతోనే మనం ఉండిపోతే దేవుడు ఉన్నాడని మనం అవుతున్నాం, అది మంచిదే. ఆ విశ్వాసమే మనల్ని రక్షిస్తుందా? లేకపోతే ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నామని మనం రుజువు చేసుకోవడానికి మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలి?
క్రియలు చేయాలి. నమ్మేస్తే సరిపోదు, నమ్మేస్తే అది ఏమైపోద్దంట. దాని గురించి చెప్తున్నాడు. విశ్వాసం మంచిది, రక్షిస్తుంది. కానీ నమ్మి ఊరుకుంటే అది ఏమవుతుందో చెప్తున్నాడు. అక్కడ ఏమవుతుంది? ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము. ఇప్పుడు శరీరం ఉందండి, మన శరీరం ఉంది, ఇందులో ప్రాణం లేదు. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? ఈ శరీరంతో పని చేయగలమా? చేయలేము. ఈ శరీరంతో ఎక్కడికైనా వెళ్ళగలరా? వెళ్ళలేదు. ఈ శరీరంతో ఏమైనా ఆలోచించగలరా? ఆలోచించలేదు. అంటే ప్రాణం లేకపోతే ఈ శరీరం ఏమైపోద్ది? మృతం. దీనికి పని లేదు, ఇంకా మరి పని చేద్దా? పని చేయదు. ప్రాణం లేకపోతే ఈ శరీరం ఎలాగైతే మృతం అయిపోద్దో, అలాగే క్రియలు లేని విశ్వాసము. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే కనుక ఆ విశ్వాసం ఏమైపోద్దంట? మృతము. అంటే నీకు విశ్వాసం ఉండి కూడా ఏమైపోయావు? నువ్వు చనిపోయినట్టే. ఇది మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు విశ్వాస సంబంధమైన క్రియలు అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైతే తర్వాత విషయం మనం ఆలోచిద్దాం. అంటే విశ్వాసం నుండి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఏమైపోతుందంట? మృతమైపోతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఏమో చెప్తున్నారు చూడండి. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుండి చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? ఏమని చెప్తున్నారండి అక్కడ? నా ప్రియ సహోదరులారా, మనం అందరం కూడా విశ్వాసులమే, అవునా? మనందరం కూడా విశ్వాసులే. విశ్వాసం అయినప్పటికీ క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకి విశ్వాసము కలదని చెప్పిన ఎడలా. దేవుడంటే నాకు చాలా విశ్వాసం అండి, దేవుడంటే నేను చాలా ఇష్టపడతానండి, దేవుడి గుడికి ఎప్పుడు మానండి, దేవుడి సన్నిధికి ఎప్పుడు మానకుండా వెళ్తానండి, నేను దేవుడిని అంతగా నమ్ముతున్నానండి అని చెప్తాను కదా. అలా చెప్పినా మీరు క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇది ఏ క్రియలు ఉండాలి? ఏ క్రియలు ఉండాలి? అలాంటి క్రియలు లేనప్పుడు అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? అలాంటి విశ్వాసం అంటే క్రియలు లేనప్పుడు ఆ విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని ఆలోచిస్తే రక్షింపలేదు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ విశ్వాసం ఒకటి ఉంటే మనం రక్షింపబడలేము. మనం నమ్మిన దేవుడి పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం వ్యక్తం చేయాలంటే ఆ దేవుడి పట్ల మన క్రియలు స్పష్టంగా ఉండాలి, కనబడాలి. ఇంకేమన్నాడు చూడండి. ఇంకేమన్నాడు 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందులని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవును కదా. ఏమవుతుందంట? మృతమైపోతుంది. ఒక ఉదాహరణ పైన చెప్తున్నాడు. ఏంటా ఉదాహరణ అంట? మనమందరం కూడా సహోదరులమే, అవునా? మనందరం కూడా సహోదరులమే. మనలో ఒకవేళ ఎవరికైనా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందులని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? మనలో ఎవరికో కొంతమందికి సరైన బట్టలు లేవు, తినడానికి సరైన ఆహారం లేదు. అలాంటి పరిస్థితి చూసినప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారండి? మామూలుగా ఒక సమాజంలో మనం సమాజంలో చూసినట్లయితే మనం ప్రభుని నమ్ముకున్నప్పటికీ కూడా, లేకపోతే ఇంకా దేవుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు. ఎవరైనా వస్త్రం లేకుండా ఉంటున్నప్పుడు వారిని చూసి వారి మీద కనికర పడి జాలిపడి ఏం చేస్తారు? ఇస్తారా? అదేంటది? కనీస బాధ్యత, అవునా? కనీస బాధ్యత.
ఆహారం లేని వాడికి ఆహారం పెట్టాలని అందరికీ కలుగుతుందా, మనకే కలుగుతుందా? కలుగుతుంది. కానీ ఇది చేయవలసిన బాధ్యత ఎందుకు? అది మానవుడికి స్వభావంగా ఉంటుంది. నాకు లాంటి ఒక మనిషి నా ముందు ఒక దీన స్థితిలో ఉన్నాడు. అలాగే దీన స్థితిలో ఉన్న అతనికి ఏదైతే కొదువై ఉందో, అక్కడ వస్త్రమో లేకపోతే ఆహారమో ఏదో ఆయన కొదువై ఉంది, ఆ కొదువుని తీర్చాలనే మనసు ప్రతి మానవుడికి ఉంటుందా? ఉంటుందా? అలాగే తీర్చాలని మనకి ఎలాగైతే అనిపిస్తుందో, అలాగ అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? వారికి ఇస్తాం. అలాగ అనిపించినప్పటికీ కూడా ఒకవేళ మన సహోదరులతో మనం ఇలా మాట్లాడితే కనుక మనం ఎలాంటి వాళ్ళుగా కనబడతాం? సమాధానంగా ఇల్లు, చలి కాచుకో, అది చెప్పాలా? ఏంటండి మనం చెప్పాలి. అది నువ్వు ఇవ్వకపోతే అది ఏదో చేసుకుంటారు, అవునా? కానీ అలా చెప్పగలమా? చెప్పేవాళ్ళు ఉన్నది అలా ఉన్నదా? కాబట్టి అలాగా మనం ఎలాగైతే చెప్పుకుని ఉంటామో అది ఉదాహరణగా చెప్తూ కింద అంటున్నాడు చూడండి, మీలో ఎవరైనా నువ్వు శరీరముకు కావలసిన వాటి ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకుని తృప్తి పొందులని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాంటి వారికి మీరు ఇవ్వకుండా మీరు వెళ్ళి చలి కాచుకోండి, లేకపోతే సమాధానంగా వెళ్ళండి, తృప్తి పొందండి చెప్పడం వల్ల వారికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ బట్టలు లేనివాడుకు, ఆ తిండి లేనివాడుకు నువ్వు ఆ మాట చెప్పడం వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉందండి, లేదు. అది ఎలాగైతే ఉపయోగం లేదో అర్థమవుతుందా? ఒక మనిషిని మన దీన స్థితిలో చూసినప్పుడు వారికి కావలసినవి ఇవ్వకుండా నువ్వు సమాధానంగా వెళ్ళు అని చెప్పే మాట ఉంది చూడండి, ఆ మాట వాడికి ఏమీ ఉపయోగం లేదు. వారికి ఏమన్నా ఇస్తే ఉపయోగం, ఒక బట్ట ఇస్తే వాడికి ఉపయోగం, చలి వేయకుండా కప్పుకుంటాడు. వాడికి ఆకలి వేస్తున్నప్పుడు నువ్వు అన్నం పెడితే వాడికి ఉపయోగం, ఎందుకు వాడి కడుపు నిడుతుంది. అలాగే నువ్వు చేసే పని ఏదైతే వాడికి ఉపయోగకరంగా ఉందో అలాగే కిందకు వస్తా అంటున్నాడు. అలాగే అన్నాడు చూడండి, అలాగే అది ఎలాగైతే వాడికి ఉపయోగం ఉంటుందో, లేదా నువ్వు మాట చెప్పడం వల్ల వాడికి ఎలాగైతే ఉపయోగం ఉండదో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మొత్తమగును కదా, మొత్తమగును. అలాగే నీలో ఉన్న విశ్వాసము అది ఒంటిగా ఉండిపోతే అక్కడ నువ్వు చెప్పే మాట సమాధానంగా వెళ్ళని చెప్పే మాట ఎలాగైతే ఉపయోగం లేకుండా పోతుందో, ఇక్కడ నువ్వు క్రియలు లేకుండా విశ్వాసం కలిగి నేను ఉన్నానని చెప్పిన మాట కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అంటే విశ్వాసం గల వారికి ఏముండాలి? ఏముండాలండి? దేవుడి పట్ల మనం విశ్వాసం కలిగి జీవిస్తున్నాం, నమ్మకం కలిగి జీవిస్తున్నాం, ఏముండాలి? క్రియలు ఉండాలి. ఇందుకు ఏటా క్రియలు ఏమన్నా చూడండి, మళ్ళీ చూద్దాం. అలాగే విశ్వాసం క్రియలు ఏదైతే అది ఒంటిగా ఉండి ఉత్తమగును కదా. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచదని చెప్పాను. అయితే ఒకడు ఎలాగ అంటున్నాడంట, నీకేమున్నాయి? క్రియలు ఉన్నాయి. నాకేమున్నాయి? విశ్వాసం ఉంది. నాకు విశ్వాసం ఉన్నది, నీకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు. అసలు క్రియలనే చేయకుండా నేను దేవుని ఎంతగా నమ్మనని నువ్వు ఎలా చూపించు. నీకు విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసాన్ని ఏ క్రియ చేయకుండా నాకు ఇంత విశ్వాసం ఉంది దేవుడి పట్ల అని చూపించు అన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు? నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతుందని చెప్పాను. నా విశ్వాసం నీకు ఎలా కనపరుస్తుందో తెలుసా? నా క్రియల ద్వారా నేను నా విశ్వాసాన్ని కనపరుస్తాను. అదే నీకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేనప్పుడు నీ విశ్వాసాన్ని నాకు ఎలా కనపరచడానికి అవకాశమే లేదు అని చెప్పుకుంటూ ఒక చక్కటి విషయాన్ని ఉదాహరణగా మనకి కిందకి చెప్పుకుంటూ వస్తాడు. ఏమంటే 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. అదే విశ్వాసం. దేవుడు ఒక్కడేని మనం నమ్ముతున్నాం, అలా నమ్మటం మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమని తెలుసుకొనబోచున్నావా? దయ్యములు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడని, కానీ అవి నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. కానీ నువ్వు నమ్మావు, కానీ క్రియలు లేని విశ్వాసము ఏంటంట?
మృతము క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనకూరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుందంట? నిష్ఫలం అయిపోద్ది. ఫలాన్ని ఇవ్వదు, నీకు ప్రతిఫలం రాదు. విశ్వాసం ఉండి నువ్వు క్రియలు చేయకపోతే అది ఏమైపోద్ది? గుంటుగా ఉండి మృతమైపోద్ది. ఇప్పుడు మనం అలాగైతే విశ్వాసం కలిగి వారి క్రియల ద్వారా వారి విశ్వాసాన్ని కనపరిచిన వారు ఎవరున్నారండి? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆయన ఆలోచిద్దాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడా? ఎప్పుడు నమ్మాడు? ఇప్పుడేనే ఆది కాండము 12వ అధ్యాయము ఆది కాండము 12వ అధ్యాయము ప్రారంభం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన మాట ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. చూడండి, 3వ వచనం దాకా మనం చదివితే ఏముంది అక్కడ? వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈది గలవాడు. అబ్రాహాము హారానులో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి కనిపించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రాహాము వయసు ఎంతండి? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రాహాము దేవుడి మాటకి లోబడ్డా? దేవుడు నమ్మాడా? తన నమ్మకానికి క్రియ ఏం చూపించాడు? తను దేవుడిని నమ్మాడండి. దేవుడు చెప్పిన మాటకి లోబడి దేవుడు ఏం చెప్పాడు అక్కడ? చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ. మొదటి వచనం, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. ఎవరిని మనం వదిలేమన్నాడు? తన దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, తన బంధువులు విడిచిపెట్టమన్నాడు, తన ఇంటి వారిని విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టి ఎక్కడికి? నేను నీకు చూపించు దేశములకు ప్రయాణమై వెళ్ళము. ఇప్పుడు దేవుడి మాటకి నమ్మాడు. నమ్మితే సరిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ క్రియ జరగాలంటే ఏ పని చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. అవునా? దేవుడు చెప్పింది చేశాడా? వెళ్ళలేదు. ఎవరెవరు వెళ్ళలేదు? అబ్రాహాము, అబ్రాహాం భార్య సారా, లోతు కూడా వాళ్ళతో అలా ప్రయాణం కట్టి వారు వెళ్తున్న సమయానికి అబ్రాహాము యొక్క వయసు ఎంత? 75 సంవత్సరాలు. నమ్మాడు. 70 సంవత్సరాలు దేవుడిని నమ్మాడు. అవునా? అప్పుడు దేవుడిని నమ్మాడు కాబట్టి ఆ నమ్మిక దేవుడి ఎదుట ఎలా ఉంది? అతనికి నీతిగా ఉందా? ఆ నీతిగా ఉన్నప్పుడు ఇంకా సరిపోయిందా? మరలా ఎప్పుడు 75 ఏట బయలుదేరిన ఆయన 100 సంవత్సరాలు వచ్చేదాకా సంతానం లేదు. సంతానం ఉందా లేదా? అబ్రాహాము అంటే ఇతను విశ్వాసంతో ఎన్ని సంవత్సరాలు కొనసాగాడు దేవుడితో? 20 సంవత్సరాలు. అవునా? అది ఒంటిగా ఉంది. అప్పుడు దాకా విశ్వాసం కలిగి ఉన్నాడు. అవునా? ఎప్పుడైనా ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? ఆ వయసులో 75 ఏళ్ళ కంటే 20 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? దేవుడు చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాడు. ఏమని చెప్పాడు దేవుడు? నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ముందు సకల వంశములను ఆశీర్వదిస్తానని ఎన్నో ఏట? 75వ ఏట చెప్పాడు. అవునా? చెప్పిన అతను మరలా 100వ సంవత్సరం వచ్చేసరికి, మళ్ళా 100వ సంవత్సరం వచ్చేసరికి తన క్రియ చూపిస్తున్నాడు. మళ్ళా రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక
రోమపత్రిక 4వ అధ్యాయము 19 నుంచి ఉంది. 19 నుంచి చూసారా, అక్కడ చెప్పబడుతున్న మాట జాగ్రత్తగా చూస్తే రోమపత్రిక 4వ అధ్యాయము 19 కదా మనం చదువుకునేది. అక్కడ చూడండి, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక ప్రమాదమి 100 వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును చాలా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించడం వలన బలమునుందెను. ఫస్ట్ వచనంలో అన్నాడు, 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక 75 ఏట కనిపించి దేవుడు నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పేసి 100 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు ఇచ్చాడా? 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా విశ్వాసంలో బలహీనత వచ్చిందా? బలహీనుడు కాక అన్నాడు చూసారా అక్కడ. అలాగా ఏమన్నాడు చూడండి అక్కడ, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక 25 సంవత్సరాలు ఆ మాటని నమ్ముతూ దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి ఎవరంట? సమర్థుడు. దేవుడు ఎంత గట్టిగా నమ్ముతున్నాడు, సమర్థుడైన. 100 నాకు 100 ఏళ్ళు వస్తాయి, ఆయన 100 ఏళ్ళు ఇంకా ఎక్కువ వచ్చినా నాకు నాన్న వచ్చి నాకు బిడ్డలు ఇవ్వగలడు, అంత సామర్థ్యం ఉంది ఆయనకి. అంటే విశ్వాసం బలహీనంగా ఉన్నాడా? మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ విశ్వాసాన్ని కనపరచడానికి? మళ్ళీ ఏం చేస్తున్నాడండి? క్రియ చేస్తున్నాడు. అప్పుడు 75 వచ్చిన విశ్వాసం మళ్ళీ ఇప్పుడు క్రియ రూపంగా మళ్ళీ 100 ఏళ్ళకి ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ ఏమన్నారు చూడండి, ఏమన్నారు? అతను విశ్వాసం ముందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడు. ఎంత వయసు అప్పటికి? 25 సంవత్సరాలు వచ్చేసినాయి. వాగ్దానం చేసి అప్పటికి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతులమైనట్టును సారా గర్భము మృతతులమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. దేవుడు వాగ్దానం చేశారు కదా, 20 సంవత్సరాలు దాటేసింది, నాకు దగ్గరగా 100 సంవత్సరాలు వచ్చేసింది, నా శరీరం మృతతులో అయిపోయింది, సారా గర్భం కూడా ఏమైపోయింది, ఇంకా తన ధర్మం ఆగిపోయింది. స్త్రీ ధర్మం ఆగిపోతే పిల్లలు పుట్టరు. మరి ఇంకా మాకు పిల్లలు ఏమిస్తాడు దేవుడు అంటే ఆయన చేసిన వాగ్దానం నిరర్ధకమేనా అని అనుకున్నాడా? అనుకోలేదు. బలహీనుడు కాక ఆయనకి ముసలోళ్ళు అయిపోయాం కానీ దేవుడు ఇస్తారు ఆయన నమ్మకం అయితే మట్టికి ఉంది. విశ్వాసాన్ని బలహీనపరచుకోలేదు అక్కడ. ఏదో వచ్చిన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. దేవుడు చేసిన వాగ్దానం గురించి సందేహం అయితే రాలేదు, అవిశ్వాసం అయితే రాలేదు. తన విశ్వాసము 75 ఏళ్ళ అప్పుడు ఎలాగుందో 100 ఏళ్ళ వయసు వచ్చేసినప్పటికీ పిల్లలు పుట్టినప్పటికీ అలాగే ఉంది. చూసారా, విశ్వాసం అలాగే క్రియలు చూపించాలి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు? 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇంకా ఏం చేస్తున్నారు? విశ్వాసం బలహీనుడు కాక ఇంకా విశ్వాసం ఇంకా బలం పొందుతున్నాడంట. బలము పొంది ఏం పొందాడు? 100 ఏళ్ల వయసులో కుమారుని కన్నాడు. అబ్రహాము దేవుడు 75 ఏట చేసిన వాగ్దానం 100 ఏళ్ల వయసులో, అవునా? తన విశ్వాసానికి ప్రతిఫలం దక్కిందా లేదా? దక్కిందా? ఇందా మనం ఎబ్రీ చదువుకున్నాం. దేవుడి పట్ల విశ్వాసం కలిగిన వారు ఆయన ఉన్నారనియు ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవారని నమ్మవలను కదా. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వెతికాడు? ఆయన ఉన్నాడు, ఇప్పటికైనా ఫలం దయచేస్తాడు. 100 ఏళ్ళ వరకు అలాగా దేవుణ్ణి తిరుగుతూనే ఉన్నాడు. 100వ సంవత్సరంలో ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తాడో నీకు సంతానం ఇస్తానని ఆ ఫలాన్ని చూసారా లేదా? చూసారా? చూసిన తర్వాత మళ్ళా ఆ విశ్వాసం అలా కొనసాగిస్తున్నాడు. మళ్ళా ఆ విశ్వాసం అలా కొనసాగిస్తున్నప్పుడు మళ్ళా దేవుడు కనిపించాడు.
మరలా దేవుడు కనిపించి ఏమన్నాడు? మరలకేమన్నాడు? నీ కుమారుని నాకు బలిగా ఇచ్చే అన్నాడు. ఇప్పుడేమన్నాడు? విశ్వాసం బలహీన పడ్డాడా? విశ్వాసం విడిచిపెట్టాడా? బాబోయ్ దేవుడేంటి నాకు ఇవ్వగా నువ్వు ఏంట్లో వేసిన కుమారుని ఇచ్చి మళ్ళీ ఇప్పుడు బలి ఇచ్చేయమంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ నా కుమారుని బలి ఇచ్చాక నా కుమారుడు నాకు దక్కుతాడా? మన పిల్లలు మనం ఇచ్చుకుంటామండి? ఇచ్చుకుంటామా? ఏమో. ఇప్పుడు పెళ్ళైన ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్లలు లేదండి, అప్పుడు పుట్టేదనుకుంటారు. లేక ఒకరు పుట్టాడు అనుకోండి, అని ఎలా తెలిసింది? మొదలు అసలు. అలాంటి ఇప్పుడు 100 ఏళ్ల వయసులో అబ్రహాంకు దేవుడు ఏమని ఇచ్చాడు? కుమారుని ఇచ్చి, తర్వాత మళ్ళీ కుమారుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విశ్వాసం కనపరచాలి. అబ్రహాం మళ్ళీ తన విశ్వాసాన్ని చూపించుకోవాలి. ఎలాగా? విశ్వాసం ఉంటే సరిపోదు, అది క్రియలో ఎలా దాల్చుతుందో. ఎలాగా? ఇప్పుడు 100 ఏళ్ల వయసు తర్వాత కుమారుని ఇచ్చిన తర్వాత మళ్ళా కుమారుడు ఎదుగుతూ తన ముందు ఆడుకుంటున్న తరుణంలో మళ్ళా అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి ఏమన్నాడు? నీ కుమారుని బలిగా చేయాలి. ఏం చేశారు అప్పుడు చూడండి, యాకోబు పత్రిక అప్పుడు రండి, మళ్ళీ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. తెలుసుకొనకూర్చున్నావా అని చెప్పి ఇప్పుడు 21వ వచనంలో చెప్తున్నాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులని తీర్పు పొందలేదా? ఎప్పుడు నీతిమంతులని పొందడు? మళ్ళా అప్పుడు కూడా ఏం చేశాడు? దేవుడు బలి ఇచ్చామంటే తన కుమారుని బలిపీఠం ఎక్కించాడు. తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డా? సిద్ధపడిపోయాడండి. ఎలా సిద్ధపడిపోయాడు చూడండి. ఆయన విశ్వాసం ఎలా ఉందో చూడండి. అప్పుడు కూడా బలహీనంగా లేదు, అప్పుడు కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు. ఎందుకు వెనకాడడం లేదంటే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల మూలన నీతిమంతులని తీర్పు పొందలేదా? దేని మూలన నీతిమంతులని తీర్పు పొందాడు? క్రియలు. ప్రభు నేను నమ్మాను ప్రభా, నువ్వేదో సరదాగా ఉంటావు ప్రభు, నా కుమారుని ఇచ్చామని. నువ్వు ఇచ్చామంటే నువ్వేమో బలి కోరతావు అన్నాడా? దేవుడితేవైనా దేవుడు అలాగే అంటాడని చెప్పి టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడా? మరి ఎలా తీసుకున్నాడు? సీరియస్గా. ఆయన సీరియస్గా అడిగాడు, సీరియస్గానే తీసుకెళ్ళి బలిపీఠం. అప్పుడు ఆయన విశ్వాసం ఆ క్రియలో ఏం కనపడుతుంది? ఆయన ఇంకా ఎంత విశ్వాసం కలవాడి ఉన్నాడో దేవుడికి కనపడుతుంది. అందుకే మనం చూస్తున్నాం. అందుకే మనం కూడా నమ్మం ప్రభుని, మనం కూడా దేవుని నమ్ముకున్నాం. కానీ అబ్రహాం క్రియల రూపంగా తన నీతిని కనపరుస్తున్నాడు. మనం కూడా కనపరుస్తున్నామా? ఎందుకంటే మన విశ్వాసం ఒక్కటే ఉంటే అది ఒంటిగా ఉండి ఏమైపోద్ది? ఉదతమైపోద్ది, ఉపయోగం లేని విశ్వాసం అయిపోద్ది అని చెప్పి ఏమన్నా చూడండి కిందకి. 8వ వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగి చేసినని. విశ్వాసం తన క్రియలతో ఏమైందంట? కార్యసిద్ధి కలిగి చేసిందంట. తన విశ్వాసము దేవుడు చెప్పిన ప్రతి కార్యం చేయడానికి సిద్ధపడుతుంది. కార్యసిద్ధి కలిగి చేసినని క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. క్రియల మూలంగా తన విశ్వాసం ఏమైంది? పరిపూర్ణమవుతుందా? పరిపూర్ణమవుతుందా? నిష్ఫలమవుతుందా? ఆ క్రియల ద్వారా తనకున్న విశ్వాసాన్ని పరిపూర్ణంగా చూపించగలిగాడు అబ్రహాం. గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఎన్నిసార్లు దేవుడు చెప్పిన మాటకు లోబడి నమ్ముతున్నాడు కాబట్టి అది అతనికి ఎలా ఎంచబడిందంట? అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడిని నమ్మాడు. నమ్మడం అంటే విశ్వాసం ఒకటే ఉంచలేదు, విశ్వాసంతో క్రియలు చూపించాడు. ఆయన విశ్వాసంతో క్రియలు చూపించాడు. ఆ క్రియలు అతనికి ఎలాగా ఎంచాయి? ఆయన నీతిమంతునిగా తీర్చడానికి ఎంచబడ్డాయి. అందుకే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి
నీతిగా ఎంచబడును అని లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇంకా అలాగా దేవుని నమ్మిన వారు అనేక మంది మరి విశ్వాసాన్ని ఒకటే చూపించరా, వారి విశ్వాసానికి తగిన క్రియలు చూపించారు. అలాగే మరొక స్త్రీ గురించి చెప్తున్నాడు అక్కడ కిందకి మనం చదివితే కనుక 24వ వచనం, మనుషుల విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వల్ల గ్రహించితిరి. అబ్రాహాము ఓన్లీ విశ్వాసం వల్ల నీతిమంతుడని ఎంచబడలేదంట. చూడండి నాకు చెప్తున్నాడు 24వ వచనం, మనుష్యుడు విశ్వాసము వలనను మాత్రమే కాక, మనుషుడు అంట మనం ప్రభువుని నమ్ముకున్నాం లేదా దేవుని నమ్ముకున్నాం అని ఆ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసము వలన మాత్రమే కాక క్రియలు మూలమును నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. దేవుని నమ్మిన తర్వాత ఆ విశ్వాసం కలవరకు అలా ఉందో లేదో స్థిరంగా తను చూపుతున్న క్రియను బట్టి అతను నీతిమంతుడిగా మనకి కనిపించడం మనం చూస్తున్నాం. ఎంచబడ్డాడని మనం దీని వలన మీరు గ్రహించితిరి. అటువలే రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. రాహాబని వేశ్య మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకెళ్తున్నప్పుడు యెరికో ప్రాంతాన్ని వేగు చూడడానికి మోషే తన పరివారం తన యొక్క శిష్య బృందంలోని కొంతమందిని పంపించారు. అక్కడ ప్రదేశంలో ఎలా ఉన్నారు జనులు, అక్కడ ఎలాంటి పంటలు పండుతున్నాయి చూసారని. అలా వచ్చిన ఏగిరివారు ఎవరు ఏగిరివారు ఇచ్చారని ఆ యెరికో రాజుకి తెలిసినప్పుడు వారు ఆ ప్రాంతపు పట్టణపు గోడ మీద మరి డాబాలో అక్కడ నివసిస్తున్న ఇంట్లో నివసిస్తున్న రాహాబు అనే వేశ్యలో ప్రవేశించినప్పుడు ఆ రాహాబు అనే వేశ్య ఆ వేగుల వారిని ఏం చేసింది, దాచింది. ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి వచ్చిన ఏగుల వారిని దాచి ఏం చేసింది, బాబోయ్ మీ దేవుడు ఎంత గొప్పవారో మేము విన్నాం, మేము విన్నప్పుడు మా గుండెలు పగిలిపోని. నమ్మింది దేవుని ఎలా నమ్మింది, ఆ దేవుడు మీ దేవుడు సముద్రం 2 పాయలు చేశాడంట, మీకు అరణ్యంలో మేఘస్తంభంగా మీకు తోడుగా వస్తున్నాడంట, మీ ముందు ఏ రాజు నిలవలేకపోతున్నాడు. ఆ వార్త మేము ఉన్నప్పుడు మా గుండెలు పగిలిపోని, మా గుండెలు ఏమైనా పగిలిపోని. అలా విశ్వసించిన ఆవిడ ఆ వేగుల వారిని ఆ దేవుడి యొక్క గొప్పతనం గురించి తెలుసుకొని వారి దాయడం రాజు ఒకవేళ నిజంగా వేగుల వారికి ఈమె స్థానం ఇచ్చిందని తెలిస్తే రాజు ఏం చేస్తాడు, ఆవిని చంపేస్తాడు. ఏం చేస్తాడని చంపేస్తాడు. కానీ ఆమె విశ్వాసం కనపరచడానికి వారు ఏం చేసింది, రాచింది, క్రియల రూపంగా చూపించింది. రాహాబు అనే వేశ్య ఏం చేసిందట 25వ వచనం, అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దోతలను చేర్చుకొని, దోతలను ఏం చేసింది, బాబు మా రాజు చంపేస్తాడు, మిమ్మల్ని చేర్చుకుంటే మీ దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటే నా ప్రాణం మీదకి వస్తుంది మిమ్మల్ని దాస్తే అని వదిలేసింది. వాళ్ళని వదిలేసిందండి, వదలలేదు. నా ప్రాణము పోయిన అటువంటి గొప్ప దేవుడిని కలిగిన మిమ్మల్ని నేను ఆశ్రయం ఇచ్చి ఆ దేవుడి యొక్క దీవెన పొందాలనుకున్నాడు. అలా పొందాలనుకున్న ఆమె ఏం చేసిందట, అటువలి రాహాబు అనే వేశ్య దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపించినప్పుడు వారికి ఆ రాజుకి కనపరచకుండా వేరొక మార్గమున, వారికి మార్గం కూడా ఎవరు చెప్పారు, ఈ వేశ్యే. ఏమలా చెప్పింది, మీరు ఈ కొండ మార్గం వెళ్ళిపోయి అక్కడ 3 దినాలు ఉండండి, అప్పుడు ఈలో మిమ్మల్ని వెతకడానికి వెళ్ళిన వారు మళ్ళా లోపలికి వచ్చిన తర్వాత ఇది మీ త్రోవన వెళ్ళిపోండి అని చెప్పేసి వారికి వేరొక మార్గంలో వారిని పంపించి క్రియల మూలంగా ఏం చేసిందంట, క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. చూసారా, అబ్రహాము క్రియలు చూసాం మనం. అబ్రహాము 75వ ఏట ఉన్న ఆయన విశ్వాసము 100 ఏళ్ళు వచ్చేసరికి అలాగే ఉంది, ఏం తగ్గల. అవునా, శరీరం మృతులమైందని అనుకున్నాడు కానీ నీ ఎంత ముసలివాడినైనప్పటికీ దేవుడు నాకు కుమారుడు ఇవ్వగలనే విశ్వాసంతోనే ఉన్నాడు. అవునా, ఆయన విశ్వాసం ఎలా చూపించారు, క్రియల ద్వారా చూపించాడు. 100 ఏళ్ళ వయసులో కుమారుని
పొందారు. పొందిన తర్వాత మరలా కుమారుని బలిమన్నప్పుడు మరలా విశ్వాసంలో ఏమైనా బలహీనపడ్డా? లేదు. మరలా ఆ సమయంలో కూడా తన యొక్క విశ్వాసాన్ని కనపరిచాడు. ఎలాగా? బలిపీఠం ఎక్కించి తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలాగే సిద్ధపడ్డ అబ్రహాము యొక్క జీవితంలో ఎన్నిసార్లు అయితే దేవుడు కనిపించి తనకి చెప్పిన మాటకి ప్రతి మాటకి ఆయన లోబడి దేవుడికి ఇష్టడుగా చేయడానికి చేసిన క్రియలు ఏదైతే ఉన్నాయో అది ఎలా కనబడుతుంది? తన విశ్వాసం మృతమైపోలేదు, ఒంటిగా ఉంది. తన విశ్వాసం ఏమైందంటే తన విశ్వాసం సంపూర్ణమైంది. క్రియల మూలంగా ఏమైంది? సంపూర్ణమైంది. అంటే మనము కూడా ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన విశ్వాసం ఒంటిగా ఉంటే ఏమైపోద్ది? ప్రాణము లేని శరీరం ఎలాగైతే మృతమైపోద్దో అలాగే విశ్వాసము కూడా ఒంటిగా ఉంటే ఏమైపోద్ది? మృతమైపోద్ది. దేవుని నమ్మిన తర్వాత దేవుడు మనతో చెప్తున్న ప్రతి మాటకి మనం లోబడి విశ్వాసులుగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. అంటే చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మనం లెక్క చేయడం లేదు. అంటే మనలో ఏం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసానికి సంబంధించి క్రియలు లేవు. దేవుడు మాటకు లోబడ్డమే మన విశ్వాస సంబంధమైన క్రియలు చేయడం. అర్థమవుతుందండి? దేవుడు అబ్రహాముకి ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ వచ్చాడు. ఆయన విశ్వాసం క్రియల రూపంగా చూపించాడు. రాహాబు అనే వేశ్య ఆ దేవుడి గురించి, ఇశ్రాయేలు దేవుడి గురించి ఎంత గొప్పగానో విన్నది. విన్నప్పుడు ఈ దేవుడు చాలా గొప్పవాడని వదిలేదు. తన ప్రాణం మీదకి వస్తుందని తెలిసినా ఏం చేసింది? వారిని తన గృహంలో చేర్చి మిద్దె మీద దాసి వారు వెళ్ళిపోయిన తర్వాత వారిని వేరొక మార్గంలో పంపించి క్రియల రూపంలో చూపించింది. అప్పుడు వారు, అయితే మీరు ఎలాగో మా దేశాన్ని జయిస్తారని మాకు తెలుసు, మీరు మా దేశంలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే నా వారిని, నా కుటుంబం వారిని మీరు నాశనం చేయక జీవించినట్లు మీరు చేయాలన్నప్పుడు ఒక నూలు తాడు ఇచ్చినప్పుడు, ఈ తాడు నీకు ఇటుక గుమ్మని కట్టాము, ఈ తాడు నీకు ఇటుక గుమ్మనుకుంటే మేము వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ నాశనం అయినప్పటికీ ఈ ఇంట్లో ఉన్న వారు ఎవరిని కూడా మేము ముట్టము అని ఆమెకి ఏం చేశారు? వాగ్దానం చేశారు. కాబట్టి ఆమె విశ్వాసము క్రియలతో కూడినదే ఉంది. ఇప్పుడు ఆ విశ్వాసం కలిగిన మన జీవితాల్లో మనం అప్పుడప్పుడు తొట్టుతాం లేదా? కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? మనకి విశ్వాసుల జాబితాను చూపించింది. అబ్రహాము విశ్వాస జీవితాన్ని చూపించింది. రాహాబు అనే వేశ్య విశ్వాస జీవితాన్ని చూపించింది. అలా బైబిల్లో అనేక మంది విశ్వాసం ఉన్న జీవితాలు మనం చూస్తున్నాం. విశ్వాసంలో వారు చేస్తున్న క్రియలు మనం చూస్తున్నాం. అదే విశ్వాసం కలిగిన వారు తొట్టుపడడం కూడా మనం చూస్తాం. సంసోను ఏమయ్యాడు? సంసోను విశ్వాసం గలవాడు దేవుడి పట్ల. కానీ ఏమైనా ఒక స్త్రీ విషయంలో పడిపోయా లేదా? పడ్డాడు. అలాగే తర్వాత నిలబడలేదా? సంసోను నిలబడ్డారా? నిలబడ్డాడు. అవునా? దావీదు ఏమయ్యాడు? అవునా? గొర్రెలు కాసుకుంటున్న వాడిని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలు సింహాసనం ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత తను ఏం చేశాడు? అప్పుడు మళ్ళా తొట్టిన తర్వాత మళ్ళా దేవుడు తాను చేసుకున్న తప్పును బట్టి తన కుమారుడే తన మీద తిరగబడి ఎలాంటి పరిస్థితులు దావీదు కలగజేశాడు. అలాంటి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా ఎలా ఉన్నాడు దావీదు? దేవుడు ఎంత శ్రమించినప్పటికీ కూడా అరణ్యాల్లో పరిగెట్టాడు. తన కుమారుని కోల్పోయాడు. అవునా? ఎంత అయినప్పటికీ కూడా దేవుడు నేను చేసిన దానికి న్యాయంగానే తీర్పు తీర్చాడు. నా దేవుడు న్యాయవంతుడు అని చెప్పేసి తన విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. మరలా నిలబడ్డాడు కదా. అందుకే ఒక మాట మనకి బైబిల్లో మనం చదవగలిగితే కనుక సామెతల గ్రంథము 25వ అధ్యాయము 20 తీసారా?
సామెతల గ్రంథము 25వ అధ్యాయం నీతిమంతుడు 7 మార్లు పడినను 100 వేస్తాడనే మాట అక్కడ ఉంటుంది మనకి. అది 25-26 ఉంటుంది. కాబట్టి ఆలోచిస్తే నీతిమంతుడు 7 మార్లు తొట్టిలను మనం ఏం చేస్తారంట, వేస్తారు. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమలే ఉండు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట, నిత్యము నిలిచిపోయే కట్టడం వల్ల ఉంటాడంట. నిత్యం నిలిచిపోయే కట్టడం ఎలా ఉంటుందండి అంటే దాని మీదకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా అంత గట్టిగా ఎలా ఉన్నాడంటే ఆయనకి దేవుడి పట్ల ఉన్న విశ్వాసమే ఆయన్ని నీతిగా. అబ్రహాము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో అలాంటి పరిస్థితుల్లో ఆయన విశ్వాసం బలహీనుడిగా కనబడ్డా, కనబడలేదు. ఇప్పటికీ కూడా అబ్రహాము ఏమన్నాడు, విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్నామంటే ఆయన ఎలా నిలబడ్డాడు, 75 ఏట దేవుడి యందు ప్రయాణం కలిగిన ఆయన, విశ్వాసం కలిగిన ఆయన తన కుమారుని బలి ఇచ్చేదాకా మళ్ళా మృతి అయిపోయి సమాధిలోకి చేరేంత వరకు కూడా తన విశ్వాసంలో ఎన్నో ఎదురు చూశాడు. ఎన్నో తన క్రియలు, తన విశ్వాసాన్ని కనపరచడానికి దేవుడి ఎదుట విశ్వాసం కలిగి నిలబడ్డాడు. తన కుమారుడు 24:16 సామెతలు 24:16 అనుకోండి, చూడండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగు లేచును. చూడండి ఏమన్నాడు అక్కడ, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను మరలా ఏమవుతాడంట, తిరిగి లేస్తాడు. కాబట్టి ఆలోచిస్తే నీతిమంతుల యొక్క జీవితం వారికి వస్తున్న శ్రమను బట్టి వాడు పడిపోయినప్పటికీ కూడా దేవుడి పట్ల తనకున్న విశ్వాసం మళ్ళీ ఏం చేస్తుంది, అతన్ని నిలబెట్టగలడు. అందుకే అది ఎలా ఉంటాడంటే ఆ నీతిమంతుడు 25వ వచనం చెప్తున్నాడు, 10:25 నిత్యము నిలుచు కట్టడం వలె ఉండును. నీతిమంతుడు ఎలా ఉంటాడు, నిత్యం నిలుచు కట్టడం వలె ఉంటారు. ఓడిపోయినా నిలబడతారు, అంతేగాని గాలికి ఎగిరిపోయే, సుడిగాలికి ఎగిరిపోయే భక్తిని పోలి ఉండరు. ఇంకా 30వ వచనంలో అన్నారు చూడండి, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడరు. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడరు. ఇంతకీ నీతిమంతుడు ఎవరు అంటే కనుక మనం చదువుకున్న ప్రారంభోచనలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు అంటే విశ్వాస మూలంగా జీవించేవారే నీతిమంతుడు. అంతేగాని మనము మన స్వనీతిని ఎదికే చేసే క్రియల వల్ల మనం నీతిమంతులుగా లోకనీతి కనబడచ్చేమో కానీ మనం దేవుడి నిలబడగలిగే ఆ నీతి విశ్వాసం ద్వారానే మనం కనపరచగలం. మనం ఎలా కనపరచాలి, విశ్వాసం మూలనే కనపరచగలం. కాబట్టి ఆలోచిస్తే ఈరోజు మనం నేర్చుకున్న ఈ యొక్క అంశంలో విశ్వాసము క్రియలు లేనిదైతే ఏమైపోద్దంట, మృతమైపోద్ది. కాబట్టి ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి ఆయన ఉన్నాడని నమ్ముతున్నారో అలా నమ్మిన వారు తనను దేవుని ఎతికే వారికి ఫలము దయచేయగలిగే సామర్థ్యుడు దేవుడని విశ్వసించాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంట, దేవుని నమ్మిన తర్వాత దేవుడు అబ్రహాముని ఎలాగైతే ఎన్ని విషయాల్లో ఆయన్ని పరీక్షించాడో ఆ పరీక్ష నిలబడినవాడు, అంటే క్రియల ద్వారా నిలబడినవాడు అబ్రహాం మనం చూసాం. అలాగే రాహాబని ఏషియా ఆమె కూడా క్రియల ద్వారా నిలబడింది. అలాగే నీతిమంతులైన వారు పడిపోయారు.
పడిపోయినప్పటికీ వారు మరలా నిలబడగలిగారు. ఎలా నిలబడగలిగారంటే వారి విశ్వాసం. అందుకే నీతిమంతుడు ఏమవుతారు? గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి మార్చి మనం ముగించుకుందాం. మూడో అధ్యాయము కాదు, 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వ్యర్థముగానే ఇన్ని కష్టం అనుభవించిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించున్నాడా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతికి ఎంచబడాడు. ఇక్కడ చూడండి చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు సంఘాన్ని తెలియజేస్తూ అనేకమైన కార్యాలు మీరు చేస్తున్నారు, అనేక విషయాల్లో కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడుతున్నారు? సంఘం కష్టపడుతున్న వారికి ఏమని చెప్తున్నాడు చూడండి పౌలు గారు. నేను చదువుతుంది జాగ్రత్త, 22వ వచనం నేను చదువుతాను. ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందుతురా లేక విశ్వాసముతో వినటం వలన పొందుతురా? విశ్వాసం వలన దేవుడు యొక్క ఆత్మ మనకి ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం వలన దేవుడు తన ఆత్మని మనకి ఇవ్వలేదు అని చెప్పి ఇంకా చెప్తున్నాడు. 3వ వచనం, మీరెంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతుందా? మొదట మనం ఎలాగ ఆరంభించాం? ఆత్మానుసారంగా దేవుడిని నమ్మిన తర్వాత ఆత్మ మనం పొందుకున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని ఆత్మానుసారంగా ప్రారంభించిన మనము ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతుందా అని చెప్పేసి 4వ వచనం అంటున్నాడు. వ్యర్థముగాని ఇన్ని కష్టములు అనుభవించితిరా? మీరు నిజంగా వ్యర్థముగాని ఇన్ని కష్టాలు అనుభవించితిరా? ఏ కష్టాలు అనుభవించారండి వాళ్ళు? ఏ కష్టాలు అనుభవించారు? వారు విన్న వాక్యం ఏదైతే ఉందో దాన్ని నమ్మి విశ్వసించి దాన్ని సమాజంలో ప్రకటించడానికి ఏమయ్యారు? కష్టపడదు లేదా? పొగడ దెబ్బలు తిన్నారా? అవునా? హింసింపబడ్డారు, తిండి తిప్పలు మానేశారు, ఉపవాసాలు ఉన్నారు. ఇవన్నీ దేనికి కష్టపడరు? విశ్వాసం గురించి. అంటే మీలో ఉన్న విశ్వాసాన్ని ఎలా కనపరిచేది? వారి కష్టాలు, వారి క్రియలు కనబడుతున్నాయి. అదే అక్కడ చెప్తున్నాడు, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతారా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో ఉండటం వలన చేయించుతున్నాడా? మీకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసేదని మీరు ఏమి వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏమీ చేయలేదు. మీరు ధర్మశాస్త్రంలో చెప్పిన అన్నింటిని బట్టి చేశారని దేవుడు మీకు ఆత్మ ఇచ్చారా? ఈ ఆత్మ ఇచ్చి మీతో అద్భుతాలు చేయించారా? ఈ ఆత్మ ఇచ్చి మీతో స్వస్థతలు చేయించారా? మీతో అనేక మంది రోగాలు తగ్గించారా? కాదు. మరి ఏంటి? దేన్ని విన్నారు మీరు? ధర్మశాస్త్రమును ప్రవక్తలు మోషే ఎవరి గురించి చెప్పారో ఆ క్రీస్తు ఈయనే అని మీరు ఏం చేశారు? నమ్మారు. అలా విని నమ్మి మీరు ఏమయ్యారు? విశ్వాసం పొందారు. ఆ విశ్వాసం పొందిన మీకు దేవుడు ఏమిచ్చాడు? తన ఆత్మనిచ్చి తన ఆత్మ ద్వారా మీతో ఏం చేయించాడు? అద్భుతాలు చేయించాడు. మీతో ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అవి చెప్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే విశ్వాసం కలిగించిన జీవితాలు ఎన్నో గొప్ప మార్పులు చూశాయి అని చెప్తూ, వ్యర్థముగా నేను కష్టములు అనుభవించి కదా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించిన వాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయించుచున్నాడా? అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని దేవుడి విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి. మనం ఎలా చదువుకుంటూ వెళ్ళిపోతే కనుక విశ్వాసము లేకుండా దేవుడి ఎదుట మనం నీతిమంతులుగా నిలబడలేం. మనం కలిగిన ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కనపరచాలంటే, ఆ విశ్వాసము దేవుడి మనం నిలబడాలంటే కనుక మన క్రియలు ఎలా ఉండాలి?
మన విశ్వాసం ఉంది అని నిరూపించుకోవడానికి అవగాహన లేకపోతే అనుసరించి ఉండాలి. అలాగా అబ్రహాముకు కలిగిన నీతిని ఆయన అనేక సార్లు కనపరిచాడు ఆయన క్రియలు చేసి. అలాగే అనేక మంది వారు విశ్వసించిన విశ్వాసానికి వారి విశ్వాసం కలిగి ఉన్నదని వారి జీవిత పర్యాంతం కూడా వారి క్రియల ద్వారా వారు చూపించారు. మనం అలా చదువుకుంటే ఎబ్రీ రాజపత్రికలో 11వ అధ్యాయం చివరి వరకు మనం చదివితే కనుక 11వ అధ్యాయం విశ్వాసం వల్ల వారు రాజ్యాలు జయించేది, విశ్వాసం వల్ల వారు సింహపు నోళ్ళు మూయించేది, విశ్వాసం వల్ల శ్రమలు పొందారు, విశ్వాసం వల్ల వారికి లోక సంబంధమైన ఆస్తి కన్నా క్రీస్తుని గురించి శ్రమే ఒక భాగ్యమని వారు ఎంచుకున్నారు. వారి విశ్వాసం క్రియలతో కూడినదే ఉంది. మనం కూడా మన విశ్వాసం ప్రభుని నమ్ముకున్నాం, కానీ అది ఒంటిగా ఉండిపోకూడదు. అది ఒంటిగా ఉండిపోతే ఏమైపోద్ది? మృతమైపోతుంది. అది క్రియలతో కూడినదైతే మనకేం తెచ్చిపడుతుంది? అది నిత్య జీవం అనే ఫలాన్ని తెచ్చిపడుతుంది. కాబట్టి అందుకే యాకోబు రాసిన పత్రికలో చెప్పిన మాట చెప్పి మనం ముగించేసుకుని వచ్చేవారుగా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? నీ విశ్వాసం నిన్ను రక్షింపాలంటే అక్కడ అంటున్నాడు, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అంటే క్రియలతో కూడిన విశ్వాసము నీ జీవితాన్ని రక్షణ మార్గంలో స్థిరపరచగలదు. అట్టి విశ్వాసం కలిగి మీరు జీవించాలని, అట్టి క్రియల్లో మీరు పాలు పొందుకోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి ధన్యత దేవుడిని అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.